జిల్లా కేంద్రంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సాధు సంతుల పిలుపు మేరకు గో సంతతిని కాపాడని అందుకుగాను గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఉద్యమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రికి, కలెక్టర్లకు, అర్బన్, రూరల్ మండలం తహసీల్దార్లకు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక నాయకులు వేముల సంతోష్, బీరెల్లి సంతోష్, పతాంజలి శ్రీనివాస్, చంద్రశేఖర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారి దేశం మొత్తమే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి జై శ్రీరామ్. గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోసము గో ఆహ్వాన్ అభియాన్ దేశం మొత్తం మీద కూడా సంతకాలు సేకరించి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ మరియు తర్వాత గ్రామీణ ప్రాంతము మరియు కలెక్టర్ గారికి మరియు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి వీటిని పంపించడం కోసము ఇక్కడికి రావడం జరిగింది. వారికి అందించడం జరిగింది ఎంఆర్ఓ గారికి. మరియు ఈ యొక్క గోవును జాతీయ జంతువుగా మనం ప్రకటించలేకపోతే ఈ గోవు మనకు రక్షణకు కరువైపోతుంది. కాబట్టి ఏ విధంగానైతే పులిని మరియు జింకను ఒక జాతీయ ప్రాణిగా ప్రకటించారో అదేవిధంగా గోమాతను కూడా జాతీయ జంతువుగా ప్రకటించి ఈ యొక్క గో రక్షణకు ప్రభుత్వము పాటుపడాలని కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గో ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమము భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. సాధు సంతులు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సాధు సంతులు ఈ భారతదేశం అంతటా కూడా ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎట్లాగైతే రామ మందిర నిర్మాణం క్షణాల్లో కూడా చేసుకోవచ్చు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి నిర్ణయంతో ఏదైతే నిర్మాణం జరిగిందో అదేవిధంగా గోవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సంతకాల సేకరణ ఉండి వాళ్ళ నిర్ణయంతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి మండల కేంద్రంలో సంతకాల సేకరణతో పాటు ఆ ఎంఆర్ఓకు, సీఎం గారికి, గవర్నర్ గారికి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్రపతి గారికి వారి ద్వారా నివేదిక పంపడం జరిగింది. ఇది భారతదేశంలో మనము ఎంతో పవిత్రంగా భావించేటువంటి హిందువులు పవిత్రంగా భావించేటువంటి గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఎప్పుడైతే మనము పూర్వం ఎలాగైతే జీవించామో అదేవిధంగా మళ్ళీ కూడా సుభిక్షంగా జీవించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మన పూర్వీకులు కోరుకున్నట్టు సాధు సంతులు ఆలోచన చేశారండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.